శ్రీరామచంద్రుడు సీత లక్ష్మణ సమేతంగా అరణ్యవాసం చేస్తున్న సమయంలో అత్రి అనసూయ ఆశ్రమానికి వెళతారు. సీతా సమేతంగా శ్రీరామచంద్ర ప్రభువు. సీతమ్మ వారికి అనేకమైన విషయాల్లో సందేహాలుంటాయి. ఆ సందేహాలన్నిటి కూడా జాగ్రత్తగా నివృత్తి చేస్తుంది అనసూయాదేవి. అత్తగారి పట్ల ఎలా ఉండాలి, భర్త పట్ల ఎలా అనురాగంగా ఉండాలి, భర్తని ఎలా అర్థం చేసుకోవాలి, మంచి ఇల్లాలు అని ఎలా అనిపించుకోవాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి, శత్రువులు వస్తే ఎలా స్పందించాలి అని అనేక విషయాలు మంచి బుద్ధులు నేర్పించి ఆ తర్వాత వెళ్ళేటప్పుడుగా చక్కని మాయని చీర జాకెట్టు పెడుతుంది. అంటే ఇంటికి ఎవరైనా వస్తే మన తెలుగింటి ఆడపడుచులు అందరూ చేస్తున్న పనే ఇంటికి వచ్చిన అతిథికి చీర జాకెట్టు ఆతిథ్యం మంచి భోజనం వసతి కల్పించడం. అలాగే అత్రి మహర్షి శ్రీరామచంద్రుడికి అనేకమైన విషయాలలో చక్కని విషయాలు బోధిస్తాడు. అక్కడ చిత్రకూటమి దగ్గరలో అనసూయాదేవి ఆశ్రమం చాలా బాగుంది. అక్కడ ఎంతోమంది ఋషులు లోపల సమాధి అయిపోయిన సంఘటనలు కనిపిస్తాయి. రామాయణం మొత్తం కూడా చక్కని విగ్రహాల రూపంలో కనిపిస్తుంది. అత్రి అనసూయ ఆశ్రమం ఎదురుగా అంటే అది ఇప్పుడు పెద్ద బిల్డింగ్లా కనిపిస్తుంది అనుకోండి. మందాకిని నది జీవనదిలా పారుతూ ఉంటుంది. ఆ మందాకిని నది దగ్గర నేను చక్కగా దీపం వెలిగించి ఆ నదిలో వదిలాను, కొబ్బరికాయ కొట్టాను. అలాగే దీపం వెలిగించి గంగా హారతులు అది ఎలా ఇస్తారో ఆ మందాకిని నది దగ్గరికి వెళ్ళేటప్పటికే మాకు చీకటి పడిపోయిందనమాట. ఆ చీకటి పడిపోయినప్పుడు అక్కడ నేను చిత్రకూటమి దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాము. అక్కడ వెలిగించలేదు అనుకున్నాను, కానీ ఇక్కడ మందాకిని నదికి హారతులు ఇచ్చి ఆ నీళ్ళల్లో చక్కగా దీపాన్ని వదిలాను. అత్రి అనసూయ ఆశ్రమం చాలా బాగుంది. శ్రీరామచంద్రుడు వెళ్ళిన ప్రదేశం కాబట్టి ఆ పుణ్య ప్రదేశంలో మేము కూడా చూడటం ఒక్కొక్క 2 అంతస్తుల్లో ఉంటుంది. ఆ 2 అంతస్తుల చుట్టూ చూస్తే ఇంకా రామాయణం పెద్ద పుస్తకం చదువుతూ పెద్ద ముసలతను కనిపించాడు ఋషి రూపంలో. అంటే పురాణంలో ఋషులు ఇలా ఉండేవాళ్ళేమో, ఈ విధంగా ఇక్కడ నివసించే వాళ్ళేమో. దాన్ని ఇప్పుడు కమర్షియల్ బిల్డింగ్ లాగా చేశారు. ఆశ్రమం అంటే మనకు సినిమాల్లో చూపించినట్టుగా ఆశ్రమంలాగా ఏమి లేదు. చక్కగా ఉంది, చూడడానికి చాలా బాగుంది, పర్యాటక ప్రదేశంలా ఉంది.